హలో అందరికీ. నేనైతే ఇంకా మంచి వాల్ డెకరేషన్ కోసమని ఇవి ప్రిపేర్ చేద్దామని వేస్టెడ్ క్లాత్స్ ఉంటాయి కదా! అవన్నీ తీసుకున్నాను. ఇలా స్క్వేర్ షేప్‌లో అయితే కట్ చేసి పెట్టుకున్నాను. అయితే మనకి ఎంత అవసరమో అవైతే తీసేసుకొని ఏవేవి కలర్స్ అట్రాక్టివ్‌గా ఉంటే అవైతే నేను యూజ్ చేసి వీటికి లేస్ అనేది స్టిచ్ చేశాననమాట. తర్వాత వీటినన్నీ జాయిన్ చేయడం కోసం ఒక థ్రెడ్ అనేది తీసుకున్నాను. థ్రెడ్ తీసుకొని ఇలా మధ్యలోకి పెట్టేసి ఫోల్డ్ చేసేసేయాలన్నమాట. ఫోల్డ్ చేసి మనం స్టిచ్ చేసినట్లయితే ఇవి డోరీస్ లాగా వస్తాయి. బట్ మంచి లుక్ ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది. కొంచెం టైం తీసుకుంటుంది ఇవన్నీ మనం కుట్టేసరికి. ఎందుకంటే మనం ఒక్కొక్కటి పెడుతూ మనం హ్యాంగింగ్ చేసుకుంటూ వెళ్తూ ఉండాలన్నమాట. ఇలా వెళ్ళిన తర్వాత మనకి ఈ లుక్ అయితే ఇలా ఉందన్నమాట. డోరీస్ లాగా భలే ఉందన్నమాట. ఇంకా మనం వాల్ హ్యాంగింగ్‌కి మనం ఏదన్నా బొమ్మల కొలువు పెట్టుకున్నప్పుడు వెనకాల వాల్‌కి డెకరేషన్ లాగా చేసుకుంటాం కదా! సో, అలా యూజ్ అవుతుంది. నెక్స్ట్ మన ఇంట్లో కూడా డెకరేషన్ లాగా మధ్యలో హాల్‌లో వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది ఈ లుక్ అయితే. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ నాకైతే చాలా అనిపించింది. నచ్చి ఇంకా నేను యాక్చువల్లీ ఇది యూట్యూబ్‌లో వీడియో చూశాను. సూపర్‌గా అనిపించింది నాకైతే. అందుకే వెంటనే ట్రై చేశాననమాట. ఇలా అన్నిటిని ఇలా హ్యాంగ్ చేసి ఒకసారి చూద్దామని చెప్పేసి అయితే ఇలా వేశాను. చాలా అనిపించింది. ఎంత బాగుందో కదా! ఇంకా డెకరేషన్ అయితే అదిరిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.